ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి ఎవరైతే కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో మనకి ఈ షెడ్యూల్ చూసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అండ్ అలాగే కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ చేయడం జరిగింది. మీకు అన్ని ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అయితే ఉంది. మెయిన్గా మనకి కౌన్సిలింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ కాలేజ్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. మెయిన్గా మనకి దీంట్లో శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కాలేజు అండ్ అలాగే ఉమెన్స్ సంబంధించి సపరేట్ కాలేజు, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ అలాగే సెంటర్ కాలేజ్ అయితే ఉందన్నమాట. ఇలా మనకి 3 విధాలుగా కాలేజ్ అయితే ఉంటాయి. మీరు ఈ కాలేజీని పెట్టుకుంటే మనకి 100% సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మిగతా కాలేజీతో పోల్చుకుంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి, మీకు సీట్ వచ్చేలా చేస్తారు. ఇదే అన్నమాట ఆ కాలేజ్ పేర్లు అండ్ అలాగే కాలేజ్ కోడ్. ఇది మనకి నెల్లూరులో ముఖ్యంగా ఈ ప్రెస్ నోట్ కూడా అందరి దగ్గర అయితే ఉందన్నమాట. ఈ ప్రెస్ నోట్లో మనకి ఏపీ ఎంసెట్ 2025 ప్రెస్ నోట్ అని చెప్పారు. దీన్ని చాలామంది చూసి ఓన్లీ ఎంపీసీ వాళ్ళకైనా లేదంటే బైపీసీ వాళ్ళకి అడుగుతున్నారు అనమాట. మీకు నిన్న సపరేట్ వీడియో చేశాను బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని. చాలామంది ఒకసారి మన ఛానల్లో ఒకసారి అన్ని వీడియోస్ అయితే వెరిఫై చేయండి. మెయిన్గా నేను చెప్పేది మీ అందరికి ఒకటే, ఫస్ట్ మనకి ఎంపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయ్యి మొత్తం ఎండ్ అయిన తర్వాత అదే ఎంపీసీ విద్యార్థులకి ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా పెడతారు. ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు, ఫార్మసీ సైడ్ కూడా వెళ్ళొచ్చు. 2 విధాలుగా వెళ్ళొచ్చు. టోటల్ ఎంపీసీ ఫార్మసీ అడ్మిషన్లు కంప్లీట్ అయిన తర్వాత బైపీసీ వాళ్ళకి సపరేట్గా బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఫేజ్ 1 అని చెప్పి రిలీజ్ చేస్తారు. మనకి ఇదంతా అయ్యేసరికి సెప్టెంబర్ ఎండింగ్ అలా టైం అయితే పడుతుందన్నమాట. అప్పటి వరకు మీరు చూసే నోటిఫికేషన్ మొత్తం ఎంపీసీ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే. బైపీసీ వాళ్ళకి ఇప్పుడప్పుడైతే ఉండదన్నమాట. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుంది. ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి అయితే పెడతారు, మొత్తం పెట్టిన తర్వాత బైపీసీ వాళ్ళకి పెడతారు. చాలామంది ఈ నోటిఫికేషన్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట. మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఓన్లీ ఇది ఎంపీసీ వాళ్ళకి నోటిఫికేషన్ అండ్ అలాగే ఎంపీసీ వాళ్ళు బీఫార్మసీ కూడా వెళ్ళొచ్చన్నమాట. మనకి ఆ నోటిఫికేషన్ల పైన ఎంపీసీ అని ఉంటుంది. అదే బైపీసీ వాళ్ళకి అయితే బైపీసీ అని క్లియర్గా మెసేజ్ చెప్తారు. మీకు బైపీసీ వాళ్ళు మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మిమ్మల్ని గైడ్ అయితే చేస్తానమాట. ప్రజెంట్ మనకి సెప్టెంబర్ వరకు ఏ అప్డేట్స్ అయితే రావు. ఎటువంటి అప్డేట్ వచ్చినా అంటే మనకి అప్రూవల్ ఎక్కడి వరకు వచ్చినాయి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో కాబట్టి కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇది ఎంపీసీ వాళ్ళకి నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే.